వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారినటువంటి బండి భగీరథ్ కేసు వివాదం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ దాకా విస్తరించడం మరో సంచలనంగా మారింది. ఈ కేసును విచారిస్తున్నటువంటి తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచి న్యాయమూర్తి జస్టిస్ తంగిరాల మాధవీదేవి మీద సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చినటువంటి తప్పుడు పోస్టుల వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందినటువంటి రాయసం దామోదర్ని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేయడం ప్రస్తుతం చాలా సంచలనంగా ఉంది. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం న్యాయమూర్తి మీద అనుచిత ఆరోపణలు చేస్తూ వైరల్ అయిన పోస్టుల మూలాల్ని సాంకేతిక ఆధారాల ద్వారా గుర్తించారు అని తెలుస్తోంది. ఐపీ అడ్రస్లు, సోషల్ మీడియా అకౌంట్స్ కార్యకలాపాల ఆధారంగా రాయసం దామోదర్ పాత్ర మీద అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దర్యాప్తు సంస్థల వ్యవహారాన్ని అత్యంత సీరియస్గా తీసుకుని ఈ పోస్టుల రూపకల్పన, వాటి వ్యాప్తి, వాటి వెనుక ఉన్న నెట్వర్క్ మీద విచారణ కొనసాగిస్తున్నాయి. ఈ వ్యవహారంలో రాజకీయ అనుబంధాల మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో వివిధ రాజకీయ పార్టీల అనుచర గ్రూపులు ఒక సమన్వయంతో పనిచేస్తున్నాయా? ఒక రాష్ట్రానికి చెందిన కార్యకర్తలు మరో రాష్ట్ర రాజకీయ వివాదాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు అనేదే ఇక్కడ ప్రశ్న. ముఖ్యంగా ఫేక్ అకౌంట్లు, సమన్వయ ప్రచారాలు, టార్గెటెడ్ దుష్ప్రచారం వంటి అంశాలు ఇప్పుడు దర్యాప్తుకి కేంద్ర బిందువుగా మారాయి. ముఖ్యంగా వీళ్ళు ఎవరు? వైఎస్ఆర్సీపీ, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి సోషల్ మీడియా కార్యదర్శుల కింద పనిచేస్తున్నటువంటి వాళ్ళు అండ్ ఆ టీమ్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు దీని వెనక ఉన్నారు అని. న్యాయమూర్తుల మీద నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం, సోషల్ మీడియా ద్వారా వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నించడం ప్రజాస్వామ్య వ్యవస్థకి ప్రమాదకర సంకేతంగా భావిస్తున్నారు. గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తుల మీద సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరిగిన సందర్భాలు తీవ్ర వివాదాలకు దారితీసాయి. సిబిఐ ఎంక్వైరీకి కూడా దారితీసింది సుప్రీంకోర్టు ఉత్తర్వులతో. ఇప్పుడు తెలంగాణలో కూడా అలాంటి పరిస్థితులే కనిపించడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది అంటున్నారు. పోలీసులు ఈ కేసు మొత్తాన్ని కూడా సాంకేతిక కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తే సోషల్ మీడియా ద్వారా నడుస్తున్నటువంటి ఈ సమన్వయ ప్రచార నెట్వర్క్లు, ఫేక్ న్యూస్ తయారీ కేంద్రాలు, వాటి వెనుక ఉన్న వ్యక్తులు, సంస్థలు, మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ అంతా కూడా దాని మీద వర్క్ చేస్తోంది. అయితే విచారణ పూర్తయ్యే వరకు కూడా ఈ ఆరోపణల్ని తుది నిజాలుగా భావించడం కంటే అధికారిక దర్యాప్తు ఫలితాల కోసం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు. సోషల్ మీడియా యుగంలో తప్పుడు ప్రచారాలు ఎంత వేగంగా వ్యాపిస్తాయో అవి ప్రజాస్వామ్య వ్యవస్థల మీద ఎంత ప్రభావం చూపగలవో ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది. ఆల్రెడీ దీనికి సంబంధించి స్పెషల్గా ఇంకొక సిట్ని కూడా ఏర్పాటు చేశారు. చరిత్రలో ఇదే మొదటిసారి. ఒక కేసుకి సంబంధించి విచారణ జరుగుతున్నప్పుడు అదే కేసులో ఒక సిట్ పనిచేస్తుంటే సైమల్టేనియస్గా ఇంకొక సిట్ కూడా వేసి దాని మీద జరుగుతున్నటువంటి దుష్ప్రచారాన్ని ఎవరు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేటువంటి దాన్ని పూర్తి స్థాయిలో బయటికి తీసుకురావడానికి ఏర్పాటు చేయడం మాత్రం చాలా ఆశ్చర్యకరంగా ఉందని కూడా చెప్తున్నారు. బట్ చట్టం ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో ఇది దానికి ఒక ఉదాహరణగా కూడా వాళ్ళు చెప్పడం జరుగుతోంది. అయితే ఈ రాయసం దామోదర్ అనేటువంటి వ్యక్తి సోషల్ మీడియా వైఎస్ఆర్సీపీకి చాలా బలంగా పనిచేశాడు. అలాగే వైసీపీ, బీఆర్ఎస్ సోషల్ మీడియాలో చూస్తే ఇద్దరికి సారూప్యతలు, సంబంధ బాంధవ్యాలు బాగానే ఉంటాయి. ఎందుకంటే ఐప్యాక్ అనేటువంటిది ఒకటి ఉంది కాబట్టి దానికి సంబంధించిన వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి ఒక టీమ్గా వీళ్ళు పనిచేస్తున్నారు. అందులో భాగంగానే ఈ పోస్టర్ల ప్రింటింగ్ కావచ్చు, పోస్టర్లు అంటించడం, మెట్రోలో తిరగడం కావచ్చు, అలాగే జస్టిస్ తంగిరాల మాధవీదేవి మీద సోషల్ మీడియాలో పెట్టినటువంటి ఈ పోస్టు వారి భర్త గారికి ఏదో చైర్మన్ పదవి ఇస్తానని బండి సంజయ్ ఆశ చూపించాడు అని, బార్ కౌన్సిల్ చైర్మన్గా ఖచ్చితంగా సహకరిస్తామని, ఈ కేసులో బెయిల్ ఇచ్చేలా చేయాలని, ఇవన్నీ కూడా చాలా తప్పుడు నెరేటివ్స్ ఇవన్నీ కూడా తీసుకుంటూ వచ్చారు. దాని మీదే ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి కోర్టు కేసు బుక్ చేసింది. ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇదంతా అయింది. సో ఈ రాయసం దామోదర్ అనేటువంటి వ్యక్తి సోషల్ మీడియా వింగ్లో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నాడు. ఒక స్లీపర్ సెల్ తరహా వ్యూహకర్తగా పనిచేస్తున్నాడు అనేది కూడా ఇక్కడ స్పష్టంగా కనుగొనడం జరిగింది. పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అసలు విషయాలు బయటపడతాయి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.